వింజమూరులో ఆర్ఎన్బి విశ్రాంతి భవన ప్రాంగణంలో వింజమూరు మండలం మరియు లెక్కలవారిపాలెం గ్రామ జన సైనికుల ఆధ్వర్యంలో ప్రియతమ నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కదిరి రంగారావు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు నూతనపాటి జయలక్ష్మి హాజరయ్యారు. జనసేన సీనియర్ నాయకులు జిల్లెల కొండలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ కో కన్వీనర్ కమతం శ్రీనివాసులు, జిల్లెల రాజా ప్రధాన కార్యదర్శి భువనేశ్వరం, విజయ్ కుమార్ కార్యదర్శి భువనేశ్వరం, వెంకటరవి, ఇమ్రాన్ భువనేశ్వరం, ఏడుకొండలు, దాసరి శ్రీనివాసులు, లెక్కలవారిపాలెం మరియు వింజమూరు పట్టణ జన సైనికులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు కదిరి వెంకట రంగారావు, భారతీయ జనతా పార్టీ ఉదయగిరి నియోజకవర్గ కన్వీనర్ని. ముఖ్యంగా మనం ఈరోజు చాలా సంతోషించవలసిన విషయం, మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిది 55వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ యువకులు ఉత్సాహంగా జనసేన నాయకులు మరియు టీడీపీ నాయకులు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ ఉత్సవంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. కాకపోతే మన పవన్ కళ్యాణ్ గారు మన వరదల ఎక్కువ జరిగింది కాబట్టి ఆయన ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దన్నారు. కాకుండా మన పిల్లకాయలు ఎవరైతే ఈ పిల్లల యువత ఎవరైతే ఉన్నారో వారు ఉత్సాహంగా చేశారు కాబట్టి దాంట్లో మేము వచ్చి పాల్గొనడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఆయన మన ఆంధ్రప్రదేశ్ని విడదీసిన ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఎలా మన ఆంధ్రప్రదేశ్ని నీచంగా దిగజార్చారో దాని నుంచి పైకి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఉమ్మడి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమిని కలిపి ఆయన మంచి మనసుతోటి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి చేసిన వ్యక్తిని మన పవన్ కళ్యాణ్ గారిని మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలు నరేంద్ర మోడీ గారికి దగ్గరగా ఉంటాయి. అలాగే ఈ యువత ఆయన ఆశయాలను దగ్గర పుణుకుపుచ్చుకొని మన ఆంధ్రప్రదేశ్లో ఎంత ముందుకు చేయగలమో ఎంత ముందుకు పోగలమో దానికి సహకరించాలని చెప్పి మేము ఈ విధంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి 55వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం. జనసేన పవన్ కళ్యాణ్ గారి 55వ పుట్టినరోజుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సామాన్య కుటుంబం నుంచి ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఎదిగి సినీ రంగంలోకి వచ్చి ఆయన చాలా కష్టపడి ఈరోజు రాజకీయంలోకి వచ్చి రాజకీయంలోనే చాలా కష్టపడి 10 సంవత్సరాలు అతను మన ప్రతిపక్షంలో ఉండి ఎన్నో మాటలు ఎన్నో తిట్టి ఈరోజు ప్రజల సేవ కోసం డిప్యూటీ సీఎం అయ్యారు. మన పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రం కోసం చాలా విధంగా కష్టపడుతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్నిటిని కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాటిని అన్నింటినీ పారదోరాలని చెప్పి చాలా కృషి చేస్తూ ఆయనకు తోడు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ మెయిన్ మనకి ఫుల్ సపోర్ట్గా నరేంద్ర మోడీ గారు ఉన్నబట్టి మన పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఆంధ్రప్రదేశ్ని మన ఎక్కడెక్కడో బాగా రూపొందిద్దాలని